ఎవరికి వాళ్ళు చేసుకుని రావటం, పోయామా వచ్చామా అక్కడ దీపం పెట్టామా, అసలు ఎవరిని లెక్క చేయడం లేదు. అవును, కానీ కమిటీ ఉండాలి. కమిటీ తరపున ఇద్దరు మెయింటెనెన్స్ పై ఎత్తున ఉండాలి. ఒకళ్ళు ఏంటంటే కమిటీ తరపున ఒకళ్ళని ఉంచేసి పై ఎత్తున చూసుకునేటట్టు నెట్టుకోకుండా. ఎందుకంటే పై దీపాల మీద పడితే అదే ఇప్పుడు చేతికంటే సరిపోయింది, అదే కళ్ళకు తగిలితే ఏంటి పరిస్థితి? అది తప్పు కదా, అర్థం చేసుకోరు కదా. ఎవరిని లెక్క చేయరు. ఇద్దరు ఉండాలి పైన మెయింటెనెన్స్కి ఎప్పుడైనా కానీ. గుడి దగ్గర అనేది మగపిల్లల్ని ఇద్దరిని పెడితే పైన లోపలికి క్యూ సిస్టంలో పంపిస్తారు, పోయి వెళ్ళేసి వస్తారు. ఇక్కడ కూడా అంతే, నెట్టుకోరు అసలు. మాకు పూజారి ఉండరు, ఉన్నారు కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు, క్యూలో పంపించాలి. ఏం చేస్తారంటే ఎందుకున్నారు కమిటీ వాళ్ళు అనేది? కమిటీ వాళ్ళు ఎందుకుంటారు పై ఎత్తున? ఏమీ అక్కడ జరక్కోకుండా ఉండటానికే కదా. నెట్టుకొని చేతులు కాల్చుకొని అదే పడిపోయారనుకో, మొహం అక్కడ పడితే ఎక్కడ ఉంటుంది? దీపం మీద పడింది అనుకో, మొహం గాలిద్ది, అది డేంజరే కదా. వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి, వాళ్ళు చూసుకోవాలి, కంట్రోల్ చేయాలి జనాల్ని. వాళ్ళు ఉన్నది ఎందుకు? అందుకే కదా కమిటీ వాళ్ళు ఎందుకుంటారు? కంట్రోల్ చేయడానికి ఉంటారు జనాల్ని. చేయాలి, తప్పకుండా చేయాల్సిందే వాళ్ళు.